రాజకీయ నాయకులకు ఉండాలి, వ్యాపారస్తులకు ఉండాలి, అందరికీ ఉండాలి. కాబట్టి మనకున్న చట్టాలు ఇంకా బలోపేతం చేసుకోవాలి, చట్టాలలో ఉన్న లోపల కూడా తొలగించుకోవాలి. చాలా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఒక రోజు అయిపోవు ఇవన్నీ ఫార్మ్స్ అనేది, ఒక రోజు అయిపోవు. పరిస్థితులను బట్టి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వచ్చే నాయకులు బట్టి ఉంటుంది. నాయకుడు కూడా హానెస్ట్గా ఉంటే, నాయకుడు కూడా ప్రజల పట్ల, సమాజం పట్ల ఆయనే ఖచ్చితమైన ఆలోచనతో కనుక ఉండేది ఉంటే, నిజాయితీగా నైతికంగా ఉండేది ఉంటే మాత్రం తప్పనిసరి ఫలితాలు వస్తాయి. లేకపోతే ఇంకా ఇట్లాంటి రుగ్మతలు కూడా వచ్చే అవకాశం. కత్తి వెంకటస్వామి గారు, మీరేం చెప్తారు? ఇప్పుడు వరుస లొంగింపులు చూస్తుంటే మావోయిస్టు ఉద్యమం చివరి అధ్యాయం అనుకోవచ్చా? ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు మావోయిస్టు ఒక పార్క్ అది అర్థమైపోయింది ఏంటంటే, సాయుధ పోరాటం అనేటువంటి ఒక చాప్టర్ ఇట్ ఈస్ క్లోజ్డ్. ఇంకా సాయుధ పోరాటానికి వాళ్ళు స్వస్తి పలికినారు. అది అవసరం ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులలో. ఆ సిస్టమ్ లో ఉన్న మిత్రులకు అవసరమే, మిగతా సమాజానికి కూడా అవసరమే. గవర్నమెంట్ కూడా దాన్ని అట్లనే ఎంకరేజ్ చేసింది. సో ఆ పార్ట్ అయిపోయింది. వాళ్ళు తర్వాత వచ్చిన తర్వాత మీరు 2 అంశాలు అడుగుతున్నారు, పదే పదే మీరు అడుగుతున్నారు, రిహాబిలిటేషన్ లో ఇది సరిపోతుందా సరిపోదా అనేది. దానికి ఏమో ఇది సరిపోతుంది ఇది సరిపోదు అనే దానికి ఏమి ఉండదండి. గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో అది నేనేమంటున్నానంటే యోజనాబద్ధంగానే అదొక సెల్ లాగానే, అదొక సిస్టమ్ లాగానే డెవలప్ చేసి వాళ్ళందరూ కూడా సమాజంలో గౌరవంగా బతికే విధంగా వాళ్ళకి చేయాల్సిన సహాయ సహకారాలు గవర్నమెంట్ చేయాలి. ఇది గవర్నమెంట్ బాధ్యత. వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు మళ్ళీ ఇంకొక పార్టీ పెట్టుకొని రాజకీయంగా వెళ్తారా, లేదా సామాన్య పౌరులుగా బతుకుతారా, ఉద్యోగాలు చేసుకొని వ్యాపారాలు చేసుకొని బతుకుతారా అనేది ఇట్ ఈస్ అప్ టు దేర్ ఓన్ డిసిషన్. వాళ్ళంతా ఒక గ్రూప్ గా మళ్ళీ వచ్చి ఇప్పుడు గణపతి గారిని రమ్మని అడుగుతున్నారు, తిరుపతి గారు వచ్చినారు, కానీ పెద్ద పెద్ద వాళ్ళు జంపన్న గారు ఉన్నారు. వీళ్ళందరూ ఒక సమూహంగా మళ్ళీ మేమేదైతే సిద్ధాంతం అన్నామో, శ్రామిక రాజ్యం అన్నామో అది సంపూర్ణం కాలేదు కాబట్టి దానికోసం డెమోక్రటిక్ సిస్టమ్ లో దీంట్లో మార్పు తీసుకొస్తాం అనేటువంటి ఒక గ్రూప్ గా వాళ్ళు వస్తారా, లేదు వాళ్ళంతా కలిసి ఇంకొక గ్రూప్ గా చేరతారా అనేటువంటిది అది పడుతుందండి. దానికి ఎట్లా ఉంటది అనేది సమయం పడుతుంది. ఏదైనా కూడా వాళ్ళు ఈ సమాజానికి వచ్చినారు కాబట్టి ఈ సమాజం వాళ్ళని హక్కున చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వ పరంగా ఇటు సమాజ పరంగా ఉంది. వాళ్ళ త్యాగాలను ఎవరు తక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు. అది త్యాగమే. నేను బేసికల్ గా నేను ఆర్ఎస్ఎస్ ఏవీపీలో పెరిగినవాడిని. నా మీద కూడా నక్సలైట్ల దాడులు జరిగినటువంటి సందర్భం ఉన్నాయి. అప్పుడు ఒక సైద్ధాంతిక పోరాటం. ఇవాళ ఏ పార్టీకి పాలిటిక్స్ సిస్టమ్ కి ఈవెన్ పవర్ పాలిటిక్స్ మనీ పాలిటిక్స్ పెట్టినటువంటి స్థితి అలా ప్రజాస్వామ్యం ఉంది. దీని నుంచి తీసుకురావాల్సినటువంటి బాధ్యత అన్ని పార్టీలకు ఉంది. వేణుగోపాల్ గారు అన్నట్టుగా సామాజిక బాధ్యత ఇటు రాజకీయ నాయకత్వం మీద ఉంది, రాజకీయ పార్టీల మీద ఉంది, సామాజిక ఉద్యమకారుల మీద కూడా ఉంది. ఇప్పుడు నక్సలైట్ కూడా వాళ్ళు సామాజిక ఉద్యమకారుల కిందనే లెక్క. ఇప్పటిదాకా ఇస్తున్నటువంటి ఒక ఉద్యమాన్ని ఒక పంతాను వదిలిపెట్టి ఇంకో పంతాకు వస్తున్నారని ఈ ఇండివిజువల్స్ గా తీసుకున్నప్పుడు ఇండివిజువల్ గా లొంగిపోయినట్టే. కానీ వాళ్ళ ఒక సమూహంగా వాళ్ళు మారినప్పుడు వాళ్ళు సామాజిక ఉద్యమకారులుగా బయటకు వచ్చినప్పుడు ఇంకో సామాజిక ఉద్యమం తీసుకొచ్చడానికి అనేక సామాజిక సంస్థలు ఉన్నాయి. ఆ రకంగానే వాళ్ళు ఒక సామాజిక సంస్థగా కావచ్చు, ఒక రాజకీయ సంస్థ కావచ్చు, సమాజ సేవలో ముందుకు రావడంలో ఎవరికి అభ్యంతరం లేదు. అయితే నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. జంపన్న గారికి అయితే చాలా కాలం క్రితం వచ్చినారు కాబట్టి వారికి తెలుసు, వేరన్నా కూడా తెలుసు. ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఎవరో ఒక సామాజిక ఉద్యమకారుడు వచ్చి ఎంటర్ అయ్యి సమాజాన్ని మార్పు చేస్తామనంటే చేస్తామనేటువంటి ఆలోచన మంచిదే. సమాజం కూడా కొద్దిగా సహకరిస్తుంది, కానీ రాజకీయ వ్యవస్థ సహకరించదు. అంత ఈజీ కాదు. వాళ్ళని ఇండివిజువల్ గా టార్గెట్ చేసే అవకాశం ఉన్నది, గ్రూప్ గా టార్గెట్ చేసే అవకాశం ఉన్నది. సో ఇవన్నీ కూడా చాలా చర్చనీయ అంశాలు, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్. బట్ ఆయన అన్నిటికన్నా ముందు వాళ్ళ యొక్క సామాజిక సెటిల్మెంట్ గురించే ప్రభుత్వం గాని ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నా. మేము ఆ ప్రభుత్వంగా ఆ దిశగా మా ప్రభుత్వం. జంపన్న గారు, మీరు లొంగిపోవాలని ఆలోచించిన వారికి మీ అనుభవం ప్రకారం మీరు ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే లొంగిపోండి అని స్పష్టంగా చెప్తారా? ఫైనల్ గా ఏం చెప్తారా? ఇప్పుడు చాలా వరకు
లొంగిపోయారు దాదాపు. అంటే ఇప్పుడు తుది దశ నేనేమంటున్నంటే సాయుధ పోరాటం అనే దాంట్లో కూడా చివరి దశలో ఉంది. చివరి దశ అంటే వాళ్ళేమి సాయుధ పోరాటం కూడా ఏం చేయటం లేదు. ఆయుధాలు కలిగి కొంతమంది జార్ఖండ్ లో కొద్ది మంది, ఒరిస్సాలో కొద్ది మంది, మళ్ళీ ఛత్తీస్గఢ్ లో కొద్ది మంది ఉన్నారు. తెలంగాణలో కూడా ఇప్పుడు ఏం లేరు, దాదాపు వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు మొత్తంగా గమనించినప్పుడు ఏంటంటే అంటే వీళ్ళు అంటే మన సీసీ మెంబర్లు అంటే గణపతి ఉన్నాడు, లేదా సాగర్ ఉన్నాడు సీసీ మెంబర్లుగా. రాష్ట్ర కమిటీ మెంబర్లు అంటే ఇప్పుడు వికాస్ అని చెప్పి ఆల్రెడీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లేఖ రాసాడు. ఏది ఒరిస్సా రాష్ట్ర కమిటీ మెంబర్ ఆయనే లేఖ రాసి ఆయనతో 15 మంది ఉన్నారు, మేము వస్తున్నాము, మేము ఏవైతే డిమాండ్స్ పెడుతున్నామో వాటి గురించి మీరు ప్రకటన జారీ చేయండి అంటే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ నిన్న అంటే ఆకాశవాణిలో బట్టి కూడా స్వయంగా మాట్లాడిండు. వాటిని తప్పనిసరిగా ఆమోదిస్తాము, మీరు రండి అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తుండ్రు. బహుశా వాళ్ళు 1వ తారీఖులో